అందరికీ నమస్కారం. మా మాటను మన్నించి ఇంత దూరం మీరు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు డయాబెటీస్ వస్తే మనం ఏం తినాలి? యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశమే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ మీకు వీలైనప్పుడు, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేదా మీకు వీలైనప్పుడు రోజు మినిమం ఒక 30 నిమిషాలు నడవండి. ఫస్ట్ పాయింట్. సో దానివల్ల మనకి బీపీ, షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెండోది, మనం ఏం తినాలి? మార్నింగు మీకు వీలైతే ఒక ఇడ్లీ లేదా పెసరట్టు, కానీ వడ, పూరి ఇట్లాంటివి వాటి జోలికి వెళ్ళకండి డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ ఉన్న పేషెంట్. తర్వాత 11:30కి ఒక ఫ్రూట్స్లో ఆరెంజెస్ కానీ, బత్తాయి, ఆరెంజెస్, దానిమ్మ, జామకాయలు ఇట్లాంటివి తినండి. సో మనం తినకూడదు ఏంటి అంటే ఒక బనానా, సపోటా ప్లస్ మ్యాంగో, సీతాఫలాలు అండ్ గ్రేప్స్ కూడా. సో ఏదైతే బాగా తీయగా ఉంటాయో వాటిని దయచేసి అవాయిడ్ చేయండి. తర్వాత వీలైతే రోజు ఒక 8 నుంచి 10 ఆల్మండ్ అంటే బాదం నానబెట్టుకొని తినండి. దానివల్ల మీకు ఎనర్జీ అనేది వస్తుంది. మధ్యాహ్నం అయిన తర్వాత మీరు లంచ్లో మీరు 50% మీరే ఏదైతే తెల్ల రైస్, వైట్ రైస్ తింటున్నారో దాన్ని 50% తగ్గించండి. మీరు తీసుకునే ఒక కప్పు రైస్ అనుకుంటే ఒక కప్పు కంపల్సరిగా కూరలు, వెజిటబుల్ కూరగాయలు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఒక పావు కప్పు పప్పులు, ఏదైనా కందిపప్పు, పెసరపప్పు, ఏమైనా పప్పులు, సాంబారు ఇట్లాంటివి ఉండేటట్టుగా చూసుకోండి. ఎస్పెషల్లీ టీ అండ్ కాఫీ, మేము టీ అండ్ కాఫీ వదలలేము అనేటోళ్ళు కంపల్సరిగా దాంట్లో నుంచి షుగర్, వైట్ రైస్, ఎస్పెషల్లీ వైట్ షుగర్, తెల్లగా ఉండే ఏ పదార్థం జోలికి డయాబెటిక్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ వెళ్లకుండా ఉండడం మంచిది. ప్లస్ మధ్యాహ్నం ఏమైనా వీలైతే మీకు ఏమైనా ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ రోజు కంపల్సరీగా ఒక ఎగ్, ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ కంపల్సరీగా ఒకటి తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. నైట్ అయిన తర్వాత మటుకి కంపల్సరీగా రైస్ అనేది అవాయిడ్ చేయండి. దాని బదులుగా రాగులు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ, దీనికి సంబంధించిన మీకు ఏదైతే రోటీ చేసుకుంటే రోటీ, లేదా అంటే జావా, లేదా అంటే మీకు ఎట్లా కంఫర్టబుల్గా మీరు తినగలరో ఆ విధంగా మీరు తయారు చేసుకొని డైట్ని మేనేజ్ చేసుకోండి. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే కాంప్లికేషన్స్ లేకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ మీకు తెలుసు, డయాబెటీస్ వల్ల ఎక్కువ వచ్చేది హార్ట్ స్ట్రోక్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్. ఇవన్నీ మనం కంటిన్యూగా చూస్తున్నాం. ప్లస్ స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఇప్పుడున్న లైఫ్లో స్ట్రెస్ అనేది మనకు ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు తగ్గిస్తూ ఈ డైట్ అనేది మన చేతిలో ఉంటుంది. స్ట్రెస్ అనేది మన చేతిలో లేకున్నా డైట్ అనేది కంపల్సరీ మన చేతిలో ఉంటుంది. అండ్ నైట్ తిన్న తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు ఇంట్లోనే మీరు కాసేపు అటు ఇటు వాకింగ్ చేస్తే, సో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటారు. కరెక్టే. దీని నుంచి కూడా మీరు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఇనీషియల్గా ఒక 10-15 నిమిషాలు మీరు వాక్ చేస్తే ఆ తర్వాత ఫ్రీ అవుతుంది. మీకు పెయిన్స్ అనేది 70% తగ్గిపోతాయి మీరు వాక్ చేస్తే. మీరు ఇనీషియల్గా మీరు నడిచేటప్పుడు నొప్పి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ 10-15 నిమిషాలు మీరు నడిచిన తర్వాత మీ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అండ్ రోజు దీన్ని ఒక హ్యాబిట్గా మీరు చేసుకుంటే, ఇది ఒక అలవాటుగా మీకు చేసుకుంటే, మీకు ఈ HbA1c అన్నది బిలో 7 మాత్రమే ఉంటుంది. 6.5, 6.8 బిలో 7 మాత్రమే ఉంటుంది. బట్ ఏం తీసుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకి మీరు 5 నుంచి 6 సార్లు కొంచెం తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఏ ఫ్రూట్స్ తీసుకోవాలనేది నేను చెప్పాను. ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ మనం తీసుకోవాల్సింది యాపిల్ తీసుకోండి, నో ఇష్యూ. జామకాయలు ఎక్కువ తీసుకోండి. తర్వాత వాటర్ మెలన్ కానీ, తర్వాత కీరా దోసకాయ కానీ. తినకూడని ఫ్రూట్స్ మనకు ఒక 4-5 ఉన్నాయి. దాంట్లో ఎస్పెషల్లీ బనానా, మ్యాంగో, సీతాఫలం, గ్రేప్స్ ఇలాంటివి
తీయగా బాగా తీయగా ఉన్న వాటిని 90% అవాయిడ్ చేయండి. సో ఇవి కాకుండా ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మీకు చెప్పారు క్లియర్ కట్గా, మా గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు HbA1c అనే టెస్ట్ చేయించండి. మా దగ్గర మొత్తం 30 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీకు మండలాల్లో ఏ మండలం మీకు దగ్గర ఉంటుందో, మీ పిఎస్సి ఎక్కడుందో, మీ యూపీఎస్సి ఎక్కడుందో ఇప్పుడు చూస్తున్న ప్రజలందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళండి, 3 monthsకి ఒకసారి అక్కడ బ్లడ్ శాంపిల్ తీసి అక్కడి నుంచి ఖమ్మంలో ఉన్న డయాగ్నోస్టిక్ హబ్కు పంపిస్తారు. డయాగ్నోస్టిక్ హబ్కు పంపించిన తర్వాత సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి మేము వాళ్ళకి ఆన్లైన్లో రిపోర్ట్ పంపిస్తాము. నెక్స్ట్ డే ఆ పిఎస్సిలో ఉన్న డాక్టర్ గారు మీకు మెసేజ్ వస్తుంది, మీకు రిపోర్ట్ కావాలంటే కూడా అక్కడి నుంచి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా మేము నెలకి 15 రోజులకి 10 రోజులకి 2 రోజులకి 3 రోజులకి కూర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలో 3 నెలల లోపు మీకు అవసరం లేదు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి HbA1c అనేది టెస్ట్ చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, అక్కడ మీరు చేయించుకోండి. సో దీని గురించి మీకు ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే టెస్ట్ల గురించి కానీ డైట్ గురించి కానీ వేరే ఇతర ఏమైనా ఇష్యూలు ఉంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి అడగండి. ఇక్కడ ఉన్న డాక్టర్స్, నేను, డిఎంహెచ్ఓ గారు వాటికి సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మాకు కలెక్టర్ గారు తలపెట్టారు. ఈ ప్రోగ్రామ్ని ఫ్యూచర్లో కూడా ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లేటట్టుగా మీరు మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అవుట్ ఆఫ్ థ్యాంక్స్ డాక్టర్ మన రవికుమార్ గారు కంటిన్యూ చేస్తారు.